దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ మరి సహోదరులకు సహోదరిమణులకు కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న వారు కూడా మరి వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ఈ సమయంలో దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం. 91వ కీర్తన 14వ వచనము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 91వ కీర్తన 14వ వచనం 15వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయిందును. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేది. ఇక్కడ ఈ 91వ కీర్తనలో మనం గమనించినట్లయితే ఈ 15వ వచనంలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదాన్ని. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేది. శ్రమలో నేను అతనికి తోడై ఉందును అన్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ శ్రమ కలిగిందనే అర్థం. శ్రమ కలిగింది కాబట్టి, ఇబ్బంది కలిగింది కాబట్టి, ఆరోగ్యం బాగాలేదు కాబట్టి, అయితే నేను నీకు తోడై ఉంటానని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చాలామందికి ఏమనిపించిందంటే సేవకులకు కూడా మరి శ్రమలు వస్తాయా? సేవకులకు కూడా మరి రోగాలు వస్తాయా? సేవకులకు కూడా బాధలు వస్తాయా అని ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి కొంతమంది అయితే నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, దేవుడు బిడ్డగా నేను ఉన్నాను కదా, నాకెందుకు ఈ శ్రమలు అని చాలామంది విశ్వాసులు కూడా అనుకోవడానికి అవకాశం ఉంది. అయితే గమనించండి, శ్రమ కలగదని ఎక్కడా చెప్పలేదు, అనారోగ్యం రాదని ఎక్కడా చెప్పలేదు, బాధలు మీకు రావని ఎక్కడా చెప్పలేదు. నిజం చెప్పాలంటే అన్యుల కన్నా క్రీస్తుని కలిగిన వారికి, క్రీస్తు సేవ చేస్తున్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువగానే కలుగుతాయి. అయితే ప్రభు చెప్పే మాట, శ్రమలో నేను అతనికి తోడై ఉందును. ఈ మాట మనం గమనించినట్లయితే ఇంకా ఏమని చెప్తానంటే, శ్రమలో నేను తోడై ఉంటాను. అంతకుముందు 14వ వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. అంటే ఇక్కడ నేను అతనిని తప్పించేదను అంటే శ్రమలో నుంచి నేను అతన్ని తప్పిస్తాను, విడిపిస్తాను. బాధలో నుంచి, అనారోగ్యంలో నుంచి నేను విడిపిస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అంత మాత్రం కాదు, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను అని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మరి దేవుని బిడ్డలకే ఎలా వస్తాయా అని అనుకుంటే, నిజం చెప్పాలంటే క్రైస్తవులకు వచ్చేటువంటి శ్రమలు మరి అన్యులతో పోల్చుకుంటే కొద్ది ఎక్కువగానే వస్తాయి. అందుకనే కొంతమంది చెప్తారు, దేవుని పిల్లలకు మరి పరీక్షలు, శోధనలు తప్పకుండా వస్తాయని కూడా చెప్పినట్టు మనం చూస్తున్నాం. చూద్దాం మరి యొక్క మన వచన భాగం చూసుకొని మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి మరి 41 వరకు నేను చదువుతాను. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయాడు. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండారు. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా
అని ఆయనతో అనిది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిది. ఇక్కడ గమనించినట్లయితే ఆ ముందు భాగంలో కనుక మనం చూస్తే 33వ వచనం నుంచి, వారు వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించారు. ఉపమానం లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విషదపరచను. అంటే అప్పటిదాకా కూడా ప్రభువైన యేసుక్రీస్తు బోధిస్తూనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ అప్పటి వరకు బోధ చేసిన తర్వాత ఆ సాయంకాల సమయంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళతో ఆ గలిలయ సముద్రంలో అద్దరికి ఆవలి వైపు వెళదాము అనగానే గబగబా యేసయ్యను ఒక చిన్న దోణి, అంటే పడవ కన్నా చిన్నగా ఉంటుంది, ఆ దోణి లాంటిది తీసుకొని అందులో కూర్చోబెట్టి వెళుతున్నారు. ఆయనతో పాటు ఇంకా మరికొంతమంది కూడా శిష్యులు ఆ వేరే చిన్న చిన్న దోణులు వేసుకొని వెళుతున్నట్టు చూస్తున్నాం. అందుకని ఆయన ఉన్నపాటున్న చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చారు. ఆ యేసుక్రీస్తు ఉన్న దోణితో పాటు మరికొంతమంది చిన్న చిన్న దోణులు వేసుకొని అలా గలిలయ సముద్రంలోకి వెళ్తా ఉన్నారు. అయితే అక్కడ మనం చూసినట్లయితే ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుంటాను. అంతకమైన పైన 37వ వచనంలో, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. అలలు బాగా ఎక్కువయ్యేటప్పటికి నీళ్ళంతా కూడా దోణి లోపలికి వచ్చేసింది. ఇక దోణి మునిగిపోయేటువంటి పరిస్థితి. అలల మీద తేలాల్సిన దోణి ఆ నీళ్లు ఆ లోపలికి రావటాన అది మునిగిపోయే పరిస్థితి వచ్చింది. శిష్యులు భయపడతా ఉన్నారు. అయితే ఈ సమయంలో మరి ఆయన అమరమున, అంటే ఒక మూలన పైన దోణి అంటది కదా, ఒకవైపు తలగడ అమరమున తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిది. అంటే ఏంటి? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, యేసు శిష్యులు ఉన్నారు, యేసయ్య కూడా దోణిలో ఉన్నారు. అయితే ఈ సమయంలో మరి అక్కడ దోణిలోకి నీళ్ళు వచ్చి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. వెంటనే వీళ్ళందరికీ భయం వేసి బోధకుడు నిద్రించిన ఆయన లేపి, బోధకుడా, నీకు చింత లేదా? చాలా మంది ఇలాగే అంటూ ఉంటారు. దేవుణ్ణి కలిగిన వారు, విశ్వాసులు కావచ్చు, దేవుని సేవకులు కావచ్చు, ఏమంటారంటే, ఏందో నాకు అనారోగ్యం వచ్చింది కదా, ఏంటి ఇలా జరిగింది, దేవుడే అటు చేశాడా అని అంటారు. అండి, దేవుడు అటు చేస్తాడా? చాలామంది, కొంతమంది చనిపోయినప్పుడు కూడా దేవుడు చాలా అన్యాయస్తుడండి. దేవుడు ఇదిగో మరి మా కుటుంబంలో ఏదో చేశాడు అని మాట్లాడుతూ ఉంటాం. గమనించండి, దేవుడికి తెలీదా? దేవుడు అక్కడ ఉన్నాడు. మనం గమనించినట్లయితే యేసయ్య ఉన్నాడు, యేసయ్యతో పాటు శిష్యులు ఉన్నారు. శిష్యులు ఏమనుకున్నారు? అయ్యా, మేము చనిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయన అడుగుతున్నారు. వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. ఇక్కడ గమనించండి, యేసయ్య ఉన్నాడు, మరి యేసయ్య మరి దేవుని కుమారుడు మనకు అందరికి తెలుసు. అయితే యేసయ్య ఉన్నప్పుడే తుఫాను వచ్చిందంటే, తుఫాను వచ్చే సంగతి యేసయ్యకి తెలియదు అంటారా? దేవుడు కదా, దేవుడు తెలుసు కదా. ఇప్పుడు తుఫాను వచ్చే సంగతి ప్రభువుకి తెలుసు. అయినా మరి అరే ఇప్పుడు కాదులే, ఇప్పుడు మనకు వాతావరణ సూచన చెప్తారు, రాగల 24 గంటల్లో మరి ఒక బలమైన గాలి 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల దాకా గాలి వచ్చింది, సముద్రంలోకి ఎవరు వెళ్ళొద్దని ముందుగానే ఇప్పుడు వాతావరణ శాఖ వాళ్ళు చెబుతున్నారు. మరి దేవుడికి తెలియదా? తెలుసు.
మరి తెలిసినప్పుడు అరే ఈరోజు తుఫాన్ వస్తుందిలే ఆగి రేపు వెళ్దామని అన్నాడా ప్రభు? లేదు, ఇప్పుడే వెళ్దాం పద అతనికి అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? యేసయ్యకి తుఫాన్ వచ్చే విషయం ముందుగానే తెలుసు. రెండోది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన్ను తుఫాన్ను గద్దించాడు, గాలిని గద్దించి. అక్కడ భలే మాట ఉంది అసలు, చూడండి అసలు అక్కడ మనం చూసినట్లయితే అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. ఒకటేంటంటే గాలిని గద్దించాడు. రెండోది ఏంటంటే సముద్రంతో చెప్తున్నాడు, ఏ సముద్రమా ఆగు, నువ్వు పెద్ద పెద్ద అలలతో లెగుస్తున్నావు, నిమ్మలపోతానుగానే అది గాలి ఆగిపోయింది, సముద్రం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు దేవుడు కాబట్టి దేవుడు చెప్పగానే గాలి వింది, సముద్రం కూడా మాట వింది. సమస్య ఏంటంటే మనమే ఆయన మాట వినం. ఇప్పుడు యేసయ్యకి తుఫాను వచ్చిందని తెలుసు, మరి ఆ తుఫానులో మరి ఎలాగూ వీళ్ళని రక్షించాలో కూడా తెలుసు కాబట్టి అక్కడ తనను తాను మరి ఒక చేసిన సూచక్రియ కావచ్చు, తనను తాను నిరూపించుకోవడానికి కావచ్చు. దీన్ని మార్కు సువార్తలు మనం చదువుతాం కాబట్టి ఈ మార్కు భక్తులు అన్నాడంట, ఆయన నిద్రించుచున్నాడు అని అంటే మరి ఆయన కూడా మనిషి కుమారుడు, కన్య అయిన మరి పుట్టాడు కాబట్టి ఆయన మనిషి కుమారుడుగా ఉన్నాడు, మరి దేవుని కుమారుడుగా కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుంది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఏమండి? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఈయన దేవుని కుమారుడని మార్కు తన ఈ సువార్తలో 16 అధ్యాయాల్లో కూడా ఆ రీతిగా దేవుని కుమారుడు అని చెప్పినట్టు. అయితే మనిషి కుమారుడని కూడా ఆయన చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన మనుషుడు కాబట్టి ఆయన కూడా నిద్ర వచ్చింది. మరి లాజరు చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తుంటే ఆయన కూడా కన్నీరు గార్చి ఏడ్చాడు. ఎందుకనంటే ఆయన మనిషి కుమారుడు, ఆయనకి ఆకలి వేసింది, ఆయన అన్నం తింటాడు, మనిషి కుమారుడు. కానీ ఆయన దేవుని కుమారుడు, ఆయన మనిషి కుమారుడు దేవుని. అందుకని మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఆయన దేవుని కుమారుడు. ఎలాగంటే మనుషుడు కాబట్టి ఆయన మరి నిద్రించినట్టు చూస్తూ ఉన్నాం. ఆయన దేవుని కుమారుడు కాబట్టి గాలిని గద్దించెను, సముద్రమును గద్దించెను, అవి ఆగిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకు శోధనలు ఎదురైతే మనం కనుక ఏంటంటే ఆయన ఉన్నాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మనల్ని కొన్నిసార్లు దేవుడే శోధనలోకి శ్రమల్లోకి నడిపిస్తాడు. ఈ సంగతి మనం తెలియదు. మనకి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా, చిన్న అనారోగ్యం వచ్చినా, లేదా చిన్న దెబ్బ తగిలినా వెంటనే ఉంటాడు సైతాన్ చేసేది ఈ పని అంటాడు. పాపం చిన్నదానికి పెద్దదానికి అయిన దానికి కాని దానికి సైతాన్ మీద నెట్టేస్తూ ఉంటారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు యేసయ్య ఉన్న ధోనిలోకి ఆ తుఫాన్ వచ్చింది, ఆ నీళ్లు కూడా అలలన్నీ ధోనిలోకి వచ్చాయి, అది మునిగిపోయే పరిస్థితి. మరి దేవుడు ఉన్నప్పుడే ఎందుకు వచ్చినాయి అంటే అక్కడ దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. ఆ విషయం ఏంటంటే మొట్టమొదటిగా అక్కడ తన శిష్యుల యొక్క విశ్వాసమును మరి అభివృద్ధి చెందటానికంట. రెండవది దేవునికి మహిమ కలగటం కోసం. మూడవది ఏంటంటే శ్రమలో కూడా 91వ కీర్తన 15వ వచనం చదువుకున్నాం, శ్రమలో నేను అతనికి తోడై ఉందును, అది నేను శ్రమ కలిగితే నేను నీతోనే ఉంటాను అనేది. నాలుగవది ఏంటంటే ఈ మాటలు చెప్పి అనేక మందిని మరి దేవుని బిడ్డలుగా మార్చడం. గమనించారా? మనం మరి ఒకసారి చూద్దాం. మనకి శ్రమలు వస్తే ఎందుకు వచ్చినాయి అని కనుక మనం ఆలోచన చేస్తే దేవుడు ఇచ్చేటువంటి జవాబులు ఏంటంటే మొట్టమొదటిది మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవటానికి, రెండవది దేవుని నామానికి మహిమ కలగటానికి, మూడవది దేవుడు శ్రమలో కూడా మనతో ఉండాడని నిరూపించుకోవడం, నాలుగవది ఆయన రాజ్యం ఇస్తానంటే పరలోక రాజ్యం సమీపించినది, అందరూ మారు మనసు పొందరని చెప్పేటువంటి మాట నెరవేర్చబడటం. కానీ ఈ విషయాలు వదిలిపెట్టి శ్రమ కలగానే సైతానుడే చేసేది పని అని పాపం అయిన దానికి కాని దానికి ప్రతిదానికి సైతానికి అపవాదికి
లింక్ పెడతాం. మరి యోబు విషయంలో చూసాం, యోబు విషయంలో సైతాన్ అంటాడు, ఇదిగో ఆయన చుట్టూ నువ్వు కంచి వేసావు కాబట్టి ఆయన నిన్ను సేవిస్తున్నాడయ్యా, అవన్నీ తీసేయనగానే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే దేవుని పట్ల యోబుకి ఎంత విశ్వాసం ఉందో తెలియపరచడం కోసం, యోబుని గణపరచడం ద్వారా మరి దేవుని నామానికి మహిమ రావడం కోసం శ్రమలు అనుభవించినట్టుగా చూస్తున్నాం. ఓకే, నీకు పర్మిషన్ ఇస్తున్నాను, నువ్వు ఏ శ్రమ అయినా చేయి, కానీ ప్రాణం మాత్రం తీయొద్దని చెప్పాడు. అసలు అతను కలిగిన విషయాలు కనుక మనం చూసినట్లయితే మరి 10 మంది పిల్లలు, 7 కుమారులు, 3 కుమార్తెలు, అందరూ ఒక్కరోజే చనిపోతారు. అనుకున్నటువంటి మరి పశు సంపద మొత్తం కూడా ఒక్కరోజే చనిపోతారు. అవన్నీ చూసిన తర్వాత మరి ఆయన కూడా ఏమనాలి, ఏం దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాను అన్నాను కదా. ఈయన అనలా, ఆయన భార్య అంది ఏమని, ఇదిగో దేవుడు అన్యాయం చేశాడు కాబట్టి దేవుని దూషించి మరణం కమ్మని భార్య అంది. కానీ యోబు యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత మాటలంటే, నీకు శ్రమ కలిగినప్పుడైనా నువ్వు దేవుని మీద ఆధారపడ్డావా లేదా అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది శ్రమ కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, మరి ఆ వ్యాధి కలిగిందనుకో, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తాడు, కొన్ని పరీక్షలు చేస్తాడు. ఇదివరకంటే నాడి పట్టుకోగానే ఏమైందో చెప్పేవాడు. ఆ తర్వాత ఇదిగో బ్లడ్ టెస్ట్లు వస్తాయి, ఆ తర్వాత బీపీ చెక్ చేస్తారు, ఆ తర్వాత స్కానింగ్లు వస్తున్నాయి, ఎక్స్రేలు వస్తున్నాయి. ఇప్పుడు మరి ప్రత్యేకించి ఎంఆర్ఐ స్కానింగ్ అంటున్నారు. అంటే ఏంటి, నీకు మామూలు ఎక్స్రేలో కూడా కనిపించినటువంటి పరిస్థితి ఎంఆర్ఐ స్కానింగ్లో కనపడింది అనమాట. కనుక ఈ స్కానింగ్ చేయడం దేనికి, అసలు రోగానికి వచ్చిన కారణం ఏంటి, ఈ రోగం వచ్చింది కాబట్టి దీనికి ఏ మందు వాడాలి అని ప్రిస్క్రైబ్ చేయడానికి ఉపయోగకరంగా ఉండేటువంటిదే ఈ స్కానింగ్ కానీ, ఎంఆర్ఐ పరీక్షలు కానీ, లేదా ఎక్స్రేలు కానీ. అయితే ఇప్పుడు వీటిని బట్టి రోగానికి కారణం కనుక్కోవాలంటే మనం ఏ రీతిగా టెస్టులు చేస్తామో, మన కలిగినటువంటి శ్రమకి, మన కలిగినటువంటి అనారోగ్యానికి మనం కూడా కొన్ని పరీక్షలు చేసుకోవాలి. ఏంటి, నేనేమైనా దేవుని పట్ల తప్పుగా ప్రవర్తించానా, దేవుని పరిచర్యలో నేనేమైనా నిర్లక్ష్యంగా ఉన్నానా, దేవునికి ఇవ్వాల్సిన మహిమను దేవునికి ఇవ్వకుండా నేనేమైనా తీసుకున్నానా. ఏమంటే ఇలా ఎప్పుడైనా ఆలోచిస్తామండి. ఏ సేవకుడైనా, ఏ విశ్వాసైనా ఏ కాడికి మాట్లాడితే సైతాన్ మీద నెట్టేయటం చెప్తే కాదుకూడదంటే దేవుని మీదకి నెట్టేస్తాను. దేవుడు నాకు ఇవన్నీ అనుమతి ఇచ్చాడు, అట్లా నేను దేవుని పని చేస్తున్నా కానీ నాకెందుకని అంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ఈ దోణి ఉదంతం చెప్పినప్పుడు, అంటే సముద్రంలో తుఫాను రేగిన ఉదంతం చెప్పినప్పుడు, ఈ సముద్రంలో తుఫాను గురించి ఒక మార్కు గారే కాదు, లూకా గారు, మత్తయ్య గారు కూడా తమ సువార్తల్లో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనము గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ తుఫాను లాంటి సమస్యలు కావచ్చు, లేదా తుఫాను లాంటి అనారోగ్యం కావచ్చు, శ్రమలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇవి కలిగినాయి అంటే ఎందుకు కలిగినాయో డాక్టర్లు స్కానింగ్ చేసేటట్టుగా మనం కూడా పరీక్ష చేసుకోవాలి. నా అపరాధం ఏమైనా ఉందా, నేనేమైనా నీకు వ్యతిరేకంగా పనిచేశానా, నీ సేవలో నీ మహిమను నేనేమైనా దొంగిలించాను అని చేసుకొని మనల్ని మనం దేవునికి అప్పగించాలి. అందుకనే ఈ 91వ కీర్తనలో ఒక మాట అంటాడు, ఏమని, ఆ మొదటి వచనంలో మనం చూసినట్లయితే 91వ కీర్తన మొదటి వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. అంటే ఇక్కడ మనకి శ్రమ కలిగింది, శ్రమలో నేను తోడై ఉంటానని చెప్తున్నారు. కానీ అలా ఎప్పుడు తోడై ఉంటాడంటే, మహోన్నతుడు అంటే దేవుని యొక్క చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. ఒక్కొక్కసారి డాక్టర్ కూడా అర్థం కాదు. మరి ఐజక్ గారు మరి అనారోగ్యంతో మరి గత 15 రోజులుగా బాధపడుతున్నారు.
ఈరోజు జనరల్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. మరి ఎక్స్రే చూసి చేతి వాపు ఏంటంటే ఎముకలు సంబంధించింది ఏమో అని చూస్తున్నారు. ఎముకలు సంబంధించినటువంటి మందులు కానీ ఏం వాడుతున్నా కానీ తగ్గట్లేదు. మళ్ళీ వాళ్ళే అల్ట్రాస్కానింగ్ తీసి నరం ఇన్ఫెక్షన్ అయిందన్నారు. ఇప్పుడు న్యూరాలజీకి మారుతున్నారు. అంటే ఏంటి? సరైనటువంటి ట్రీట్మెంట్ ఉండాలి. ఆ సరైన ట్రీట్మెంట్ ఏంటంటే మహోన్నతుని చాటున నివసించటం, ఇంకేంటంటే ఆయన కోటలో ప్రవేశించటం, ఆయనను నమ్ముకోవటం. అదే మాటలు ఇక్కడ చూస్తున్నాం. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నేను ఆయన నమ్ముకుంటున్నాను ప్రతి విషయంలో. యోబులాగానే నేను ఆయన్ని నమ్ముకుంటున్నాను అని చెప్తాను. అందుకని మూడవ చూస్తే, ఒకవేళ నీవు ఆయన చాటున, మహోన్నతుని చాటున నివసించేటట్లయితే, ఆయన కోటలో నువ్వు ప్రవేశించేటట్లయితే ఆయన ఏం చేస్తారంటే వేటకాని ఉరి నుండి ఆయన నిన్ను విడిపించును. ఇంకా ఒక చక్కని మాట, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించు. నాశనకరమైన తెగులు అంటే ఇది రోగానికి సాదృశ్యంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి వేటకాని ఉరిలో నుంచి అంటే ఇక్కడ అపవాది చేతిలో పడకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. అలాగే మరి తెగులు రాకుండా అంటే రోగం రాకుండా కూడా ఆయన నిన్ను రక్షిస్తాడని చెప్పేసి. అదే 5వ వచనం చూద్దాం. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. ఎప్పుడు? నీవు ఆయనలో నువ్వు నివసిస్తే, ఆయన చాటునంటే ఆయన క్రింద నీవు నివసించినట్లయితే. అందుకని అంటాడు, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడునై ఉన్నాడు. ఆయన బలిష్టమైన చేతి కింద ఉండటం అంటే ఆయన చాటున నివసించడం. ఇంకా ఆయన కోటలో అంటే, ఒక కోట అంటే ఎలా ఉంటుందంటే చుట్టూ రక్షణ గోడ ఉంటుంది, ప్రాకారం ఉంటుంది. మరి ఏ శత్రువు కూడా అందులో ప్రవేశించడానికి వీలు లేదు. ఆయన నువ్వు నమ్ముకున్నట్టయితే ఇక్కడ అన్నాడు, వేటగాని ఉరిలో నుండి తప్పిస్తాను, తెగులు రాకుండా కాపాడుతాను. మరి చీకటిలో మరి సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు. ఎంత గొప్పని మాట మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే నీవు ఆయన కోటలో ప్రవేశిస్తావో, ఎప్పుడైతే నీవు ఆయన నమ్ముకుంటావో, అప్పుడు ఆయన నిన్ను ఏ తెగులు రాకుండా కాపాడుతానని చెప్పమాకుండా 14-15 వచనాలు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించాను. అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరిచేతను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను ఉత్తరమిస్తాను. ఇలా మనం గమనించినట్లయితే ఈ 91వ కీర్తనలోనే మనకు తెలియకుండా ఎప్పుడైతే మనం ఆయన్ని ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే ఆయన కోటలో మనం ప్రవేశిస్తామో, అప్పుడంట మనం చూసినట్లయితే కొన్ని ఆశీర్వాదాలు ఇక్కడ మన కొరకు దాచిపెట్టాడు. అవేంటో చూద్దాం. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, శ్రమలో నేను అతన్ని తప్పించను. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. శ్రమలు మనం అనుకుంటాం ఒకసారి, అంటే కొద్దిలో తప్పిందండి అని చెప్పేసి. నిన్నటి దినాన నేను నా భార్య ఇద్దరు కూడా మరి GTCMలో సర్టిఫికెట్ కోర్స్, బైబిల్ కోర్స్కి వెళ్ళాం. కార్ వేసుకొని వెళ్ళాం. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాలి. అయితే అపార్ట్మెంట్లో మరి ఒక ఆయన కారు ఎక్కిస్తా దాని మీద అది కోల్పోయి వెంటనే స్పీడ్గా వచ్చి మరి ఒక బండికి గుద్దాడు. ఆ తర్వాత నా బండికి గుద్దాడు. అక్కడ కానీ కారు ఉంటే మొత్తం పప్పు అయిపోయాయి. వచ్చిన తర్వాత చూస్తే కారులో మేము బయటికి వెళ్ళాం కాబట్టి కారు తప్పించుకున్నాం. నా బండి కూడా చిన్న చిన్న రిపేర్లు చేయించాల్సిన పరిస్థితి. అంటే ఏంటి? ఇప్పుడు ఇదే మాట పక్కన స్నేహితుడు రాజశేఖర్ రెడ్డితో అన్నాడు, మనము దేవుని బైబిల్ క్లాస్కి వెళ్ళాం కాబట్టి మనం తప్పించుకున్నాం, మన కారు కూడా తప్పించుకోబడింది అన్నాడు. చూసారా, మనం దేవుని ప్రేమించే వారమైతే. అందుకే ఈ 91 కీర్తనలు చక్కని మాట, నాకు అది చాలా ఇష్టం. ఏమని?
నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు అని యెహోవాను గురించి చెప్తాను. నా దేవుడే నన్ను కాపాడతాడయ్యా. ఈ నమ్మకం ఉంటే నిన్ను ప్రతి విధమైన రోగం నుంచి, ప్రతి విధమైన శ్రమ నుంచి, ప్రతి విధమైన తుఫాను వంటి అనేక శ్రమలు వచ్చినా ఆయన నిన్ను తప్పిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం త్వరగా ఈ 7 ఆశీర్వాదాలు చదువుకొని మనం ముగించుకుందాం. ఈ 91వ కీర్తనలో 14వ వచనంలో మొట్టమొదటిది, నేను అతన్ని తప్పించదను. ఎందుకంటే మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి. 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పించదు. ఇది మొదటి ఆశీర్వాదం. రెండవది ఏంటంటే, అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతనిని గణపరచెదను. ఇదొక చక్కని మాట. అంటే దేవుణ్ణి ఎరిగి ఉన్నాం, దేవుని కలిగి ఉన్నాం, దేవుని మాటలను ప్రచురపరుస్తాం, దేవుడు నిన్ను గణపరుస్తాడు. అందుకే సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే, నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదాను. మనం దేవుని గణపరచాలి ముందు. అందుకని చాలామంది నేనే గొప్ప, నేను ప్రార్థన చేస్తే మరి రోగాలు పోతాయి, నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి, నేను ప్రార్థన చేస్తే మీకు ఆశీర్వాదం చెప్తాను. నువ్వు కాదు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంతే. దేవుడే అక్కడ కార్యం చేస్తానన్న విషయాన్ని చాలామంది మర్చిపోతూ ఉంటారు, తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం చెప్తే, మనం ఆయన్ని గణపరిస్తే ఆయన మనలను గణపరుస్తాడు. ఇది రెండవది. మూడవది ఏంటంటే, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మనం ప్రార్థన చేస్తే కొన్నిసార్లు జవాబు రాదు, కానీ కొన్నిసార్లు వెంటనే జవాబు వచ్చింది. అది దేవుని చిత్తం. కనుక ఇక్కడ మనం గమనించాలంటే, మనం మొర్ర పెట్టగా, ఇక్కడ శిష్యులు కూడా, అయ్యా మేము చనిపోతున్నాం, నీకు చింత లేదా అని మరి యేసు ప్రభువుని నిద్రించున్న యేసయ్యను లేపి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మనం ప్రార్థన చేస్తే జవాబు ఇచ్చినట్లు అక్కడ యేసయ్య ఏం చేశాడు? వెంటనే గాలిని గద్దించి, సముద్రంతో కూడా మరి గద్దించి అణిగిపోమనగానే గాలి అణిగిపోయింది, సముద్రం కూడా నిమ్మడమైంది. కనుక ఇక్కడ మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తాడు. మొట్టమొదటిది ఏంటి? శ్రమలో నుంచి తప్పిస్తాడు. రెండవది మనల్ని గణపరుస్తాడు. మూడవది మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. నాలుగవది ఏంటంటే, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం అంటే, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా మనం అసలు భయపడేవారిగా ఉన్నాం. కారణం ఏంటంటే, శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను. నాలుగవది. ఐదవది అంటే, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. శ్రమలో నుంచి విడిపించడమేమో కాదు, గొప్ప చేసేదను. ఎలాగ తెలుసా? దేవుడు ఈయనకి ఎంత గొప్ప కార్యం చేశాడా, ఇంత ప్రాణాపాయ స్థితిలో నుంచి కూడా కాపాడాడని చెప్తాడు. మరి నా భార్య విషయంలో కూడా అదే జరిగింది. చిన్న మైల్డ్ స్ట్రోక్ లాగా మరి బ్రెయిన్ స్ట్రోక్ లాంటిది రావడం, మరి 3 గంటల తర్వాత మాట్లాడటం, మరి సరైన సమయంలో మరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం, దేవుడిచ్చిన వైద్యం ఇవన్నీ చూస్తే దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడో. అందుకనే శ్రమలో నేను అతను తోడే ఉండేదను. ఐదవది, అతను విడిపించి గొప్పది. మనల్ని గొప్ప చేయటం అంటే దేవుడు గొప్ప కార్యం చేశాడు అనగానే, దేవుడు గొప్పవాడు. మన ద్వారా దేవుని నామం గణపరచబడాలి. దేవుని నామం గణపరచడం ద్వారా మనం కూడా గణపరచబడతాం. ఆరవది ఏంటంటే, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచుతున్నాం. దీర్ఘాయువు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. చివరిది ఏడవది, నా రక్షణ అతనికి చూపించింది. యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చింది మనందరికీ రక్షణను అనుగ్రహించాడు. యేసు అనగా రక్షకుడు. అందుకే ఆయనకి యేసు అని పేరు. ఆయన మనకి రక్షణ ఇస్తాడు. కనుక మనల్ని ఆపద నుంచి, ప్రమాదం నుంచి, శ్రమ నుంచి తప్పిస్తాడు. రెండవది, మనల్ని గణపరుస్తాడు. మూడవది, మన ప్రార్థనకు జవాబిస్తాడు. నాలుగవది, శ్రమలో మనకు తోడై ఉంటాడు. ఐదవది, మనల్ని గొప్ప చేస్తాడు. ఆరవది, దీర్ఘాయువునిస్తాడు. ఏడవది, తన రక్షణ మనకి చూపిస్తాడు. కనుక విశ్వాసులైన సేవకులైన తమ కలిగినటువంటి శ్రమను బట్టి, తమ కలిగిన అనారోగ్యాన్ని బట్టి, తమ కలిగినటువంటి బాధను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి కృంగిపోయే పరిస్థితి లేదు. కానీ దేవుడు మనతో మాట్లాడే మాట ఈ 91వ కీర్తన 15వ వచనంలో, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. శిష్యులను బలపరచడానికి మరి దేవుడు అక్కడ గొప్ప కార్యాన్ని చేసినట్టు చూస్తూ ఉన్నాం. ఆ దోణిలో వెళుతూ ఉండగా వచ్చిన తుఫాను ఎలా గద్దించాడో, నీ కలిగిన శ్రమను బట్టి ఆ శ్రమను
గద్దించి నిన్ను రక్షించి నిన్ను ఘనపరిచి నిన్ను గొప్పవానిగా చేస్తాడు. నీకు దీర్ఘాయువు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, తన రక్షణను కూడా నీకు అనుగ్రహిస్తాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో యోగులాగా అది శ్రమైన, కష్టమైన, బాధైన, సంతోషమైన, ఆనందమైన కూడా దేవుణ్ణి స్తుతించే వారిగా కనుక మన కలిగిన శ్రమను బట్టి మనము దుఃఖించేవారం కాక నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనం ధైర్యంగా ఉందాం. మనకు కలిగిన శ్రమలో దేవుడు మనకు తోడై ఉన్నటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి ఆయన మీకు వందనాలు, స్తోత్రాలు. 91వ కీర్తనలో ప్రభువా 14-15 వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. శ్రమలో నేను తోడై ఉంటానన్నారు. నా రక్షణ నేను చూపిస్తాను శ్రమించాను. నీ మీద ఆధారపడటానికి సహాయం తెచ్చాను. కుంగిపోయే వారంగా కాక, భయపడే వారంగా కాక, నీ మీద ఆధారపడటానికి, నీ కోటలో ఆయన మేము నాయన రక్షణ పొందడానికి మీరు సహాయం తెచ్చి మీరు చేస్తున్న మేళ్ళన్నింటిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శుభ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.